ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు, అలాగే మీకు 4 మార్క్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే చాలు, మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోకండి, చాలా ఇంపార్టెంట్. 2026 to 2027 బ్యాచ్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారో సో వాళ్ళకి సంబంధించి కాంపిటేషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది మీకు 70 మార్క్స్ పేపర్ ఉంటుంది థియరీ ఎగ్జామినేషన్. ఫైనల్ ఎగ్జామ్లో మీకు థియరీ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ ప్యాటర్న్ అనేది మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. మీకు ఎగ్జామ్లో టోటల్ 10 4 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మీకు చాయిస్ ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. యూనిట్ 1 చూడండి. యూనిట్ 1 అనేది మీకు కంప్యూటర్ బేసిక్స్ అని టాపిక్ ఉంటుంది. సో వెన్ కమ్స్ టు 4 మార్క్స్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్ డిఫైన్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్. సో ఇక్కడ మీరు కంప్యూటర్ యొక్క డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, అలాగే కంప్యూటర్ యొక్క ఫీచర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ రైట్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్. సో ఇక్కడ మీకు అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. ఫోర్త్ వన్ రైట్ అబౌట్ సిపియూ, అలాగే ఫిఫ్త్ వన్ డిఫైన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్ ఇన్ కంప్యూటర్. అండ్ సిక్స్త్ వన్ చూడండి డిస్కస్ అబౌట్ అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. అండ్ సెవెంత్ వన్ ఎక్స్ప్లెయిన్ విండోస్ ఓఎస్ అండ్ లైనక్స్ ఓఎస్. యూనిట్ మొత్తం కవర్ చేస్తూ నేను మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇచ్చాను. సో మీరు స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు కంపల్సరీ చదవాల్సిందే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను రౌండ్ చేశాను. అక్కడ మీకు 6 and 7 క్వశ్చన్స్ మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు ఆ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ వచ్చుంటాయి మీకు ఎగ్జామ్లో. సెకండ్, థర్డ్, అలాగే 6th and 7th క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ అవి ప్రిపేర్ అవ్వండి, అలాగే ఏ క్వశ్చన్ కూడా స్కిప్ చేయొద్దు, అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి. క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు చెక్ చేస్తే మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, అలాగే పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. డెఫినెట్లీ మన ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో 5th సెమిస్టర్ స్టూడెంట్స్కి సంబంధించి ఆల్ మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్, కంప్యూటర్ సైన్స్ అలాగే స్టాటిస్టిక్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా యూనిట్ వైజ్, సిలబస్ వైజ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఫ్రీగా నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఛానల్లో వీడియోస్ అనేవి ఫాలో అవుతూ మన ఛానల్లో ప్రొవైడ్ చేసిన నోట్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ అయ్యారంటే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి ఎగ్జామ్లో, అస్సలు మిస్ చేసుకోకండి. కమ్స్ టు 10 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ వన్ డిఫైన్ కంప్యూటర్ అండ్ రైట్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ కూడా కంప్యూటర్ డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, అలాగే డెఫినేషన్స్తో పాటు కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అన్న అలాగే ఫీచర్స్ అన్న ఒకటే అనమాట. క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ అడిగినా సరే మీరు ఒకటే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అలాగే సెకండ్ వన్ రైట్ అబౌట్ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ దేర్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి కంప్యూటర్ సిస్టంలో అవైలబుల్గా ఉంటాయి. సిపియూ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, ఇవన్నీ కూడా మీరు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ క్వశ్చన్ డిఫైన్ కంప్యూటర్ మెమరీ అండ్ ఇట్స్ టైప్స్ అండ్ మాస్ స్టోరేజ్ డివైజెస్. సో ఈ క్వశ్చన్ కూడా మీకు ఇంపార్టెంట్. అండ్ అలాగే 5th క్వశ్చన్ చూడండి డిస్కస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ దేర్ అప్లికేషన్స్. సో ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి రాయాల్సి ఉంటుంది, అలాగే అవి రియల్ వరల్డ్లో ఎలా యూజ్ చేస్తున్నామని వాటి యొక్క అప్లికేషన్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డామ్ షూర్ క్వశ్చన్, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ 7th వన్ సాఫ్ట్వేర్ అండ్ ఇట్ టైప్స్. అలాగే 8th వన్ చూడండి రోల్ ఆఫ్ ఓఎస్ ఇన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ నేను రౌండ్ చేసిన క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్స్ పెట్టినవి ఇంకా ఇంపార్టెంట్. అండ్ 6th క్వశ్చన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ వెరీ ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేసుకోవద్దు. యూనిట్ 2 టాపిక్ వచ్చేసి మీకు డేటా ప్రాసెసింగ్. వెన్ కమ్స్ టు 4 మార్క్స్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్ చూడండి వాట్ ఈస్ డేటా ప్రాసెసింగ్. సో ఇక్కడ మీరు ఇంపార్టెన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇంపార్టెన్స్ అన్న అప్లికేషన్స్ అన్న ఒకటే. ఈ విధంగా ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఒకటే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ డేటా ఎంట్రీ అండ్ ఎడిటింగ్ ఫీచర్స్ ఇన్ ఎక్సెల్. సో ఇక్కడ మీకు కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్సెల్ అని కూడా అడుగుతారు. ఈ రెండిట్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఒకటే ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఎడిటింగ్ డేటా ఇన్ ఎక్సెల్. సో ఇక్కడ మీకు కాపీ, పేస్ట్, అలాగే పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో అవి ఎక్సెల్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తామని రాయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇన్ ఎక్సెల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ సార్టింగ్ ఇన్ ఎక్సెల్ అడగచ్చు, అలాగే రైట్ అబౌట్ ఫిల్టరింగ్ ఇన్ ఎక్సెల్ అడగచ్చు. సపరేట్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ 5th వన్ డిఫైన్ ఆటోసమ్ ఇట్స్ యూజెస్. సో ఆటోసమ్ గురించి మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ 6th వన్ వచ్చేసి వాట్ ఈస్ స్ప్రెడ్ షీట్స్, అలాగే డేటా ప్రాసెసింగ్ యూజింగ్ స్ప్రెడ్ షీట్స్. సో ఇవన్నీ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 6 క్వశ్చన్సే ఇచ్చాను, ఏది కూడా మిస్ చేయొద్దు. సో వీటిలో సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ అలాగే 5th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్.
Comes to 10 marks questions. First one, explain data entry, editing and analysis in Excel. Second one, write about statistical functions in Excel. Alage third one, write about matrix operations in Excel. And fourth one, explain different charts in Excel. So ఇక్కడ చూడండి మీకు సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీకు మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ క్వశ్చన్ అలాగే డిఫరెంట్ చార్ట్స్ ఇన్ ఎక్సెల్ అనే క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఇయర్లో కూడా ఎగ్జామ్ పేపర్స్లో వచ్చింది ఆల్రెడీ. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. సో ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఎక్సెల్ అవుట్పుట్ టు వర్డ్ ప్రాసెసర్. సో ఇక్కడ మీరు ఎంఎస్ వర్డ్ అలాగే పీపీటీలోకి ఎక్సెల్ అవుట్పుట్స్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్ 4 మార్క్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్, వాట్ ఈస్ స్కాటర్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజెస్. సో ఇక్కడ మీరు స్కాటర్ డయాగ్రామ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగే దాని యొక్క యూజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీకు యూజెస్ అన్నా ఇంపార్టెన్స్ అన్నా ఒకటే. అండ్ సెకండ్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఆర్ స్క్వేర్డ్. అండ్ థర్డ్ వన్, వాట్ ఈస్ అనాలిసిస్ ఆఫ్ టూల్ ప్యాక్. సో ఈ సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మీకు ప్రీవియస్ సెమిస్టర్స్లో వచ్చాయి. అండ్ ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ స్టూడెంట్ టీ టెస్ట్, వన్ వే అనోవా ఇన్ ఎక్సెల్, అలాగే వాట్ ఈస్ పీ వాల్యూ అండ్ హౌ టు ఇంటర్ప్రెట్ ఇట్. సెవెంత్ వన్ చూడండి, స్టెప్స్ టు క్రియేట్ స్కాటర్ ప్లాట్ ఇన్ ఎక్సెల్. అండ్ ఎయిత్ వన్, ఫోర్కాస్ట్ అండ్ ట్రెండ్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సెల్. టోటల్ 8 క్వశ్చన్స్ ఇచ్చాను. 8 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే 8 and 7th క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మీలాగే చాలామంది స్టూడెంట్స్కి మన ఛానల్ అనేది సజెస్ట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కమ్స్ టు 10 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ కర్వ్ ఫిట్టింగ్ ఇన్ ఎక్సెల్ అని అడుగుతారు. సో ఇక్కడ మీకు కర్వ్ ఫిట్టింగ్ గురించి అడిగితే స్ట్రైట్ లైన్, పోలినామియల్ అలాగే పవర్ కర్వ్స్ గురించి రాయాల్సి ఉంటుంది. సెకండ్ వన్, హౌ టు క్రియేట్ ట్రెండ్ ఫంక్షన్. సో ఇక్కడ మీకు ఫోర్కాట్ అండ్ ఎక్స్ప్లోయిట్ ఇన్ ఎక్సెల్ గురించి రాయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్ అనేది. అండ్ థర్డ్ వన్, హౌ టు యూస్ ట్రెండ్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సెల్ విత్ ఎగ్జాంపుల్. ఫోర్త్ వన్, డేటా అనాలిసిస్ ప్యాక్ అండ్ ఇట్స్ ఫీచర్స్. అండ్ ఫిఫ్త్ వన్, స్టూడెంట్ టీ టెస్ట్ అలాగే అప్లికేషన్స్ ఇన్ ఎక్సెల్. అండ్ సిక్స్త్ వన్ చూడండి, వన్ బై అనోవా అండ్ ఇంటర్ప్రెట్ ఇట్స్ రిజల్ట్స్ ఫ్రమ్ ఎక్సెల్. సో ఇక్కడ మీకు సెవెంత్ వన్ వచ్చేసి పీ వాల్యూ అలాగే పీ వాల్యూ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. 10 మార్క్స్లో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే 5th, 6th, 7th క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ మీకు సెకండ్ క్వశ్చన్ అలాగే థర్డ్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. 4th యూనిట్ మీకు ఆర్ ప్రోగ్రామింగ్ మీద ఉంటుంది, ఈజియెస్ట్ యూనిట్ అనమాట. ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ అనేవి ఈ యూనిట్ నుంచి గెయిన్ చేయొచ్చు. యూనిట్ మొత్తం మీకు ప్రోగ్రామింగ్ మీదనే ఉంటుంది. ఎగ్జామ్లో మీకు చాయిస్ ఉంటుంది, అలాగే ఎవ్రీ యూనిట్ నుంచి డెఫినెట్లీ మీకు 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి 3 యూనిట్స్ అనేవి మీరు కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఆల్రెడీ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, మంచి మార్క్స్ అనేవి ఎలా తెచ్చుకోవాలని నేను కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ ప్లేలిస్ట్లో ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. కమ్స్ టు 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ రైట్ ఇట్స్ ఫీచర్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అనేది. సో ఇక్కడ మీకు ఆర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో రాయాలి, అలాగే ఆర్ ప్రోగ్రామింగ్ యొక్క ఫీచర్స్ అనేవి రాయాలి. సో ఇక్కడ మీకు ఫీచర్స్ అన్నా క్యారెక్టరిస్టిక్స్ అన్నా ఒకటే. అండ్ సెకండ్ చూడండి, ఆర్ ఎన్విరాన్మెంట్ అన్నా అలాగే ఆర్ స్టూడియో అన్నా కూడా ఒకటే క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్, ఆపరేటర్స్ ఆఫ్ ఆర్. సో ఇక్కడ మీకు అన్ని ఆపరేటర్స్ రాయాల్సిన అవసరం లేదు, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ కూడా సపరేట్గా అడుగుతారు. లైక్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ ఆర్, రైట్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్ ఇన్ ఆర్. సో ఇలాగా ఒక్కొక్క ఆపరేటర్ గురించి సపరేట్గా అడుగుతారు. అండ్ ఆర్ అసైన్మెంట్ అడిగినా సరే మీరు అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్, ఫంక్షన్స్ ఇన్ ఆర్. సో ఇక్కడ ఆర్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్, డిఫైన్ వెక్టర్స్. సో ఇక్కడ మీకు 5 మార్క్స్కి వెక్టర్స్ గురించి అడిగితే మీరు వెక్టర్స్ క్రియేషన్ రాయాల్సి ఉంటుంది, అలాగే డెఫినిషన్, వెక్టర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, డెక్లరేషన్, నేమింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఫంక్షన్స్ ఫర్ వెక్టర్స్. సో వెక్టర్స్కి సపరేట్ ఫంక్షన్స్ ఉంటుంది, ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, సో అవి కూడా రాయాల్సి ఉంటుంది. సెవెంత్ వన్, ఫిల్టరింగ్ అండ్ సబ్సెట్టింగ్. ఎయిత్ వన్, హౌ టు హ్యాండిల్ మిస్సింగ్ వాల్యూస్ ఇన్ ఆర్. సో ఇక్కడ మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్, సెకండ్ అలాగే థర్డ్, ఫోర్త్ అండ్ 7, 8 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మీకు ఫస్ట్ క్వశ్చన్ అలాగే థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. కమ్స్ టు 10 మార్క్స్ క్వశ్చన్స్, రైట్ అబౌట్ ఆర్ అండ్ ఇట్స్ ఫీచర్స్. సో ఇక్కడ మీకు ఆర్ ప్రోగ్రామింగ్ గురించి 10 మార్క్స్ గురించి క్వశ్చన్ వస్తే యూజెస్ రాయాల్సి ఉంటుంది, లిమిటేషన్స్ అలాగే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ఆపరేటర్స్ ఇన్ ఆర్. సో ఆపరేటర్స్ అనేది ఆర్ ప్రోగ్రామింగ్లో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 మార్క్స్కి ప్రిపేర్ అయితే మీకు 5 మార్క్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు.
థర్డ్ వన్ డేటా టైప్స్ ఇన్ ఆర్. సో ఇక్కడ మీకు మోడ్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అని కూడా అడగచ్చు. అండ్ ఫోర్త్ వన్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఆర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఆర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ ఆర్. సో ఇక్కడ మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి రాయాల్సి ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెక్టార్స్ ఇన్ ఆర్. సో ఇక్కడ మీరు వెక్టార్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ డెఫినేషన్, డెక్లరేషన్, క్రియేషన్, నేమింగ్, అలాగే యాడింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్. అండ్ సెవెంత్ వన్ చూడండి, ఆపరేషన్స్ ఆన్ వెక్టర్స్. సో వెక్టర్స్ మీద మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటాము. లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కానివ్వండి, మిస్లీనియస్ ఆపరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎయిత్ వన్ ఫంక్షన్స్ ఇన్ ఆర్. సో మీరు 10 మార్క్స్ ప్రిపేర్ అయితే మీకు 5 మార్క్స్ కూడా కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 10 మార్క్స్కి మీకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫోర్త్ యూనిట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్, హౌ టు క్రియేట్ ఏ మ్యాట్రిక్స్ ఇన్ ఆర్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఆర్ ప్రోగ్రామింగ్లో మ్యాట్రిసెస్ని ఎలా క్రియేట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, సో యాడింగ్ అండ్ రిమూవింగ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్లో రోస్ని, కాలమ్స్ని ఎలా యాడ్ చేస్తాం, ఎలా రిమూవ్ చేస్తాం అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి, హౌ టు క్రియేట్ డేటా ఫ్రేమ్స్ ఇన్ ఆర్. సో ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్స్ కూడా ఉంటాయి ఆర్ ప్రోగ్రామింగ్లో, వాటిని ఎలా క్రియేట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, డిఫైన్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఫిఫ్త్ వన్, డిస్కస్ అబౌట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ చూడండి, హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ అవుట్లయర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్. అండ్ సెవెంత్ వన్, వాట్ ఈస్ నార్మలైజేషన్ ఇన్ డేటా ప్రాసెసింగ్. అండ్ ఎయిత్ వన్, డేటా విజువలైజేషన్ టెక్నిక్స్ ఇన్ ఆర్. 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. కమ్స్ టు 10 మార్క్స్ క్వశ్చన్స్, మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ ఇన్ ఆర్. సో ఇక్కడ మీరు మ్యాట్రిక్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే మ్యాట్రిక్స్లో ఉన్న ఆపరేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్, హౌ టు క్రియేట్ డేటా ఫ్రేమ్స్ ఇన్ ఆర్. సో ఇక్కడ కూడా డేటా ఫ్రేమ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే డేటా ఫ్రేమ్స్లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్. సో అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ స్టాటిస్టికల్ అనాలిసిస్. స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే మీన్, మీడియన్, వేరియన్స్, అలాగే స్టాండర్డ్ డీవియేషన్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డేటా విజువలైజేషన్స్ ఇన్ ఆర్ అండ్ హౌ గ్రాఫ్స్ హెల్ప్స్ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్. క్వశ్చన్లో మీరు టైప్స్ ఆఫ్ విజువలైజేషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు సిక్స్త్ క్వశ్చన్, అడ్వాన్స్డ్ డేటా విజువలైజేషన్స్ అండ్ క్రియేటింగ్ 3D ప్లాట్స్. ఈ క్వశ్చన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్లో మీకు మోస్ట్లీ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఇచ్చారు ఎగ్జామ్ పేపర్స్లో, చాలా ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వండి, కంపల్సరీ ఎగ్జామ్లో వస్తాయి. మన ఛానల్లో మీకు మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే స్టాటిస్టిక్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా సిలబస్ వైజ్, యూనిట్ వైజ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా కంప్లీట్ నోట్స్తో పాటు ఫ్రీగా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. సో అన్నీ మీకు అవైలబుల్గానే ఉంటాయి. మీకు నోట్స్ అవైలబుల్గా ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి, అలాగే ఎవ్రీ సబ్జెక్ట్ కూడా సపరేట్గా మీకు ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మన ఛానల్ని ఫాలో అవుతూ మీరు కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి, అసలు మిస్ చేసుకోవద్దు. If you have any queries, please let me know in the comment section. For more videos like this, don't forget to like, share and subscribe to our channel and hit the bell icon also. Thank you for watching.